మా అమ్మాయి చూసారా అలా పడుకుందో. నేను అంగన్వాడీకి వెళ్ళానండి. కరెక్ట్గా భోజనం చేసేసిన తర్వాత పడుకోబెడతారు కదా, నేను కూడా అప్పుడు వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి పడుకుంది. కాసేపు అయ్యాక మా మాటలు వినేసి లేచిపోయింది. లేచిపోయిన దగ్గర నుంచి ఇంక పట్టుకునే ఉంది, అసలు వదలలేదన్నమాట. నేను వచ్చేస్తాను. చూశారు కదా, ఇది మా అంగన్వాడీ ఎంత నీట్గా ఉందో కదా. మా అత్తయ్య గారు అలా మెయింటైన్ చేస్తారన్నమాట నీట్గా. అలాగే బయట అయితే చాలా మొక్కలను పెంచుతారు. అవన్నీ భలే అంటే నీట్గా చేస్తారన్నమాట. శుభ్రం కూడా చేస్తారు రోజును. చూసారా ఇక్కడ భలే బొమ్మలు గట్ట భలే పెయింటింగ్ వేస్తారు కదా. నా చిన్నప్పుడు ఎప్పుడూ అంగన్వాడీ గుర్తే లేదు నాకు. అంగన్వాడీలు ఉండేయే కాదనుకుంటా, మరి ఉన్నాయో లేదో నాకు అసలు గుర్తే లేదు. నాకు అంగన్వాడీ అంటే స్కూల్కి వెళ్ళే టైంలో అనుకుంటా. అక్కడ బరువుని చూసుకోమనేవారు, బరువు చూసుకుంటాకే వెళ్ళేవారు అనమాట. అప్పుడు చాక్లెట్లు ఇచ్చేవారు అనమాట, బ్లడ్ పెరగడానికని చాక్లెట్లు ఇచ్చేవారు. అది మాత్రమే గుర్తుంది. అంతకుమించి అంగన్వాడీ అయితే నాకేం గుర్తులేదు. అంగన్వాడీలు ఉన్నాయో లేదో అనేది కూడా. నిన్న అయితే మా అమ్మాయి ఇంకా వెళ్ళిన తర్వాత పట్టుకునే ఉంది. అసలు అమ్మ నేను వచ్చేద్దాను, నన్ను తీసుకెళ్ళి అమ్మ నేను వచ్చేద్దాను. మా చిన్నోడు మాత్రం అసలు నా దగ్గరికే రాలేదన్నమాట. అంటే కింద బోల్డ్ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలన్నిటితో ఆడుకోవడం సరిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు నేను మా చిన్నోడిని ఎత్తుకొని, మా అత్తయ్య గారేమో మా బుడ్డాన్ని తీసుకొని వచ్చారు. బయట వాతావరణం ఏమో భలే క్లైమేట్ మారిపోయింది ఒకసారి. ఈ ఇల్లు చూసారా, నాకు భలే అనిపించింది. ఇది పాతకాల పిల్లి కదా, అలా అరుగులు ఈ మధ్యన ఎక్కడ కట్టుకోవట్లేదు బయట. పాతకాల అంటే చిన్నప్పుడు అలాగ అరుగుల మీద కూర్చొని సోదేసుకుంటూ ఉండేవారు. సాయంత్రం అయితే సరిపోయేది. సాయంత్రం 5, 6 ఆ టైంకి అందరూ ముసలోళ్ళు, ఇంటి పక్కల వాళ్ళు మొత్తం అందరూ అలా అరుగుల మీదకి వచ్చి మాట్లాడుకోవడం అది అలవాటు. ఇప్పుడైతే టీవీలు చూస్తున్నారు, అప్పుడు టీవీలు ఉండేవి కాదు కాబట్టి అలా అరుగుల మీద కూర్చున్నారు. ఇది చూసారా మా గోదావరి కొంచెం తగ్గిపోతుంది. మీరైతే సబ్స్క్రైబ్